ನಿಮ್ಮ ಕಚೇರಿಯ ಮುಂದೆ ನೇಣಿಗೆ ಶರಣಾದರೆ ನನ್ನನ್ನು ರಾಜೀನಾಮೆ ಕೇಳುತ್ತೀಯಾ? ನಾಚಿಕೆ ಆಗಲ್ವೇ? ಜಿಲ್ಲಾ ಉಸ್ತುವಾರಿ ಸಚಿವ ಡಾಕ್ಟರ್ MC ಸುಧಾಕರ್ ಅವರ ವಿರುದ್ಧ ಚೇಳೂರಿನಲ್ಲಿ ಸಂಸದ ಡಾಕ್ಟರ್ ಕೆ. ಸುಧಾಕರ್ ವಾಗ್ದಾಳಿ. ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕಿನಿಂದ ಬೇರ್ಪಟ್ಟ ನೂತನ ಚೇಳೂರು ತಾಲೂಕು ಕೇಂದ್ರದಲ್ಲಿ ಸಂಸದ ಡಾಕ್ಟರ್ ಕೆ. ಸುಧಾಕರ್ ಅವರು ಬುಧವಾರ ಮಧ್ಯಾಹ್ನ ಸುಮಾರು 3:30 ಗಂಟೆ ವೇಳೆಯಲ್ಲಿ ಜಿಲ್ಲಾ ಉಸ್ತುವಾರಿ ಸಚಿವ ಹಾಗೂ ರಾಜ್ಯ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧ ಹರಿಹಾಯ್ದಿದ್ದಾರೆ. ಚೇಳೂರು ತಾಲೂಕನ್ನು ನಮ್ಮ BJP ಸರ್ಕಾರ ಮಾಡಿದೆ. ಆದರೆ ರಾಜ್ಯ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರವು ಅದರಲ್ಲಿ ಯಾವುದೇ ರೀತಿಯ ಕಚೇರಿಗಳನ್ನು ಸ್ಥಾಪಿಸುವಲ್ಲಿ ವಿಫಲವಾಗಿದೆ. ಹಾಗೆಯೇ ನಿಮ್ಮ ಕಚೇರಿಯ ಮುಂಭಾಗದಲ್ಲಿ, ಜಿಲ್ಲಾ ಉಸ್ತುವಾರಿ ಸಚಿವರ ಕಚೇರಿಯ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಚಾಲಕ ನೇಣಿಗೆ ಶರಣಾದರೆ ಸಂಸದರನ್ನು ರಾಜೀನಾಮೆ ಕೇಳುತ್ತೀರಿ. ನಾನು ಅವತ್ತು ದೆಹಲಿಯಲ್ಲಿದ್ದೆ, ನಿಮಗೆ ನಾಚಿಕೆ ಆಗುವುದಿಲ್ಲವೇ ಜಿಲ್ಲಾ ಉಸ್ತುವಾರಿ ಸಚಿವರೇ ಎಂದು ಜಿಲ್ಲಾ ಉಸ್ತುವಾರಿ ಸಚಿವ ಡಾಕ್ಟರ್ MC ಸುಧಾಕರ್ ಅವರ ವಿರುದ್ಧ ಸಂಸದ ಡಾಕ್ಟರ್ ಕೆ. ಸುಧಾಕರ್ ಅವರು ವಾಗ್ದಾಳಿಯನ್ನು ನಡೆಸಿ ರಾಜ್ಯ ಸರ್ಕಾರದ ವಿರುದ್ಧ ತೀವ್ರ ತರಾಟೆಗೆ ತೆಗೆದುಕೊಂಡ ಘಟನೆ ನಡೆಯಿತು. మా కోళ్ళ పన్ను కూడా పోలీసు అధికారిగా ఉండే ఒక నాడిట్లున్నా మళ్ళీ 4 దినాలే సానయ్య గట్టి తినమాకండి. బీజేపీ సర్కారులో మంజూరైన జమీను వదిలేసి మీరు చేలూరు తాలూకు కచేరీలు ఎత్తుకుపోయి మీ జమీన్లు కాడ వేసుకుంటా ఉన్నారు అని అందరూ ఇక్కడ ఎందుకు కావాలప్ప నీకు? ఇక్కడ మా రైతు నాయకులు నారాయణ స్వామి గారు నాకు చెప్పినారు, నేను ఎక్కడ నిలబడి ఉన్నానో ఇక్కడ చుట్టూ 100 ఎకరాల సర్కారీ జమీన్ ఇక్కడే ఉంది. ఇంత ఉంది, నువ్వు ఎందుకప్ప అంత దూరం పోలా? జనాలకి మంచి చేయాలా, మనము జనాలకి కష్టం పెట్టాలా? చెప్పండి మీరు. మీకు చేలూరు జనాల మంచి చేయాలనుకుంటే సుబ్బారెడ్డి గారు ఇప్పుడు కూడా ఏమీ లేట్ అవ్వలేదు. దీన్ని ప్రతిష్టగా తీసుకోమాకండి. మీకు ముందరికి మీరు ఈ నిర్ణయం నుంచి వెనక రాకపోతే ఈ నిర్ణయం నుంచి మీకు చాలా ముందరికి తొందర అవుతుంది. డిస్ట్రిక్ట్ మినిస్టర్ నీ అధికార వ్యాప్తిలో నీ ఆఫీస్ వాడే ఉంది. నీ ఆఫీస్ ముందరే ఊరేసుకొని చచ్చిన్నాడు. నువ్వు ఇవ్వయ్యా రాజీనామా? నన్ను అడుగుతారు రాజీనామా? నువ్వు ఇవ్వాలా? అవునా కదప్పా? అవును సార్. నేను అడిగేది, నేను మాట్లాడేది న్యాయంగా ఉందా లేదు? డిస్ట్రిక్ట్ ఆఫీసు, డిస్ట్రిక్ట్ మినిస్టర్ ఆఫీస్ ముందర మాన్ కింద వాడు వేసుకుంటే నేను ఢిల్లీలో ఉంటా, నేను ఇవ్వాలంటే ఉండే దాని గురించి మనమంతా ఈ పోలీసు వాళ్ళు అంతే, ఏ సర్కారు ఉంటే వాళ్ళు గులాములు అయిపోయింటారు. చాలా నొప్పి అవుతుంది ఈ మాట చెప్పేదాన్ని. పోలీసులకి వాళ్ళది అయినా ఒక నిర్ధారాలు చేసుకునే అంత స్వేచ్ఛ ఉంది. ఏమైనా చేస్తారు వాళ్ళు, మిమ్మల్ని ఈ ఊరు కాకుండా ఇంకో ఊరికి వేస్తారు. పాలసీలతో బతకాల మీరు. మా కోళ్ళ పన్ను కూడా పోలీసు అధికారిగా ఉండే ఒక నాడిట్లున్నా మళ్ళీ 4 దినాలే సానయ్య గట్టి తినమాకండి.